ఫ్రమ్ చైల్డ్ ఆర్టిస్ట్ తేజ టు హనుమంతు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ గురుగారు. వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్స్ అలాట్. చాలా ఆనందంగా ఉంది నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ ప్రశాంత్ అండ్ నిరంజన్ రెడ్డి గారు. థ్యాంక్స్ అలాట్ గురుగారు. సూపర్. ఫస్ట్ నేను చెప్దాం అనుకుంది ఏంటంటే సంక్రాంతిలో అన్ని సినిమాలు అవన్నీ మీరు అర్థం చేసుకుని మీరు మాలాంటి కొత్త వాళ్ళకి స్పేస్ ఇవ్వటం అనేది, అది మిర్చిలో డైలాగ్ ఉంటుంది, అది ఏమి గుండెరా అని. సో నిజంగా మేము హార్ట్ ఫెల్ట్, అది నిజంగా ఫీల్ అయ్యాం. ఈ ఇంటర్వ్యూ మొత్తం ఫన్ ఉంటుంది, స్టార్టింగ్ కొంచెం ఇలా స్టార్ట్ చేస్తాం కానీ బట్ వెయిట్. సో నిజంగా హార్ట్ ఫెల్ట్, చాలా చాలా ధన్యవాదాలు మీరు అర్థం చేసినందుకు. రెండోది, మీ సినిమా రిలీజ్ ఉండగా కూడా మా సినిమా కోసం, అంటే నేను మీకేమి కాను, ప్రశాంత్ మీకు తెలీదు, మీరు మా టీంతో ఎప్పుడు వర్క్ చేసింది లేదు, బట్ స్టిల్ మీరు మా కోసం కొత్త ఏదో ట్రై చేశారు, కుర్రాళ్ళు ట్రై చేశారు, వాళ్ళకి సపోర్ట్ చేద్దామని మీరు చేసింది. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఇవాళ థియేటర్లో లాస్ట్లో ఒరే హనుమంతు అని కోటిగాడు వస్తుంటే మంచి రెస్పాన్స్ మోత మోగిపోతుంది అసలు. భలే ఉంది. వెరీ హ్యాపీ. మీరు ఒక మెట్టు మమ్మల్ని ఎక్కించారు, దానికి థ్యాంక్స్ లాట్. ఫస్ట్ ఇప్పుడు ఈగిల్, అదే సంక్రాంతికి హనుమాను, ఫిబ్రవరి ఈగిల్, ఫిబ్రవరి 9th ఈగిల్. అది కూడా మా సినిమా నేను భావిస్తాను, ఎందుకంటే చాలా అభినాభావ సంబంధం ఈగిల్తో నాకు. ఫస్ట్ మా డైరెక్టర్తో మళ్ళీ ఇంకోటి చేస్తున్నావు, హీరో గారితో, ఆ విషయం తర్వాత వస్తాలే. డైరెక్టర్తో, ప్రొడక్షన్ కంపెనీతో, ముగ్గురితో నాకు చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి ఈగిల్ అని మీ టీం తర్వాత అంత కోరుకునేది నేనే నిజంగా. నా డౌట్ ఏంటంటే, రవి గారు అనగానే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్, ఓ 4 పాటలు, విపరీతమైన కామెడీ, ఇది మా అందరిలో ఉన్న ఎక్స్పెక్టేషన్. బట్ మీరు మాత్రం ఎప్పుడు ఎవ్రీ 2-3 ఫిలిమ్స్కి ఒకసారి బ్రేక్ చేసి ఒక స్టైలిష్ యాక్షన్ ఫిల్ము, ఒక టోటల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్ము. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ అని అనట్లా, ఇది చాలా ఎగ్జాక్ట్లీ అదే చెప్పాను నేను కూడా. ఇది కమర్షియల్ కనిపిస్తుంది, బట్ నేను అంటుంది మీ స్టైల్ ఆఫ్ కమర్షియల్ ధమాకా. అలా కాదు, ఇది పక్కా కమర్షియల్ మాస్ అన్నీ ఉన్నాయి. బట్ రెగ్యులర్గా ఏంటంటే డ్యూయెట్లు, ఈ మళ్ళీ ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి దీంట్లో, బట్ నాట్ లైక్ మాస్ నంబర్స్. లైక్ ఇప్పుడు ధమాకా అన్న చూడు, ధమాకాలా ఉండకపోయినా మిగతా అంతా ఎంటర్టైన్మెంట్, మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండదు అని అనుకుంటున్నారేమో.